హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెమ్ టు ఫ్రెమ్. ఇవాళ టాపిక్ వచ్చేసి మన అబ్బాయిల గురించి. 25 years దాటిన తర్వాత ఆల్మోస్ట్ అబ్బాయికి ఒక సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్ళి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈఎంఐస్, జాబ్, వీటన్నిటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇందులో కల్లా పెద్ద ప్రాబ్లం పెళ్ళి. ఆల్మోస్ట్ 30 years దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కడు రిలేటివ్స్లో రైజ్ చేసే క్వశ్చన్ పెళ్ళి. చేసుకుంటున్నావా, ఎప్పుడు చేసుకుంటున్నావు, ఏ అమ్మాయిని చేసుకుంటున్నావు, ఎంత కట్నం, ఇలాంటివి అడుగుతున్నావు. యాక్చువల్గా ఒక అబ్బాయి గురించి మాట్లాడుకుంటే 25 years వరకు బాగానే ఉంటుంది. అడల్ట్హుడ్ కానీ, ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ ప్రతి ఒక్కటి తన కంట్రోల్స్లో ఉండవు. ఎప్పుడైతే 25 years దగ్గర పడి తర్వాత స్టార్ట్ అవుతుందో రెస్పాన్సిబిలిటీస్ టేక్ చేసి, అప్పుడు అతని అసలైన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలకి పెళ్ళిళ్ళు ఎందుకు లేట్ అవుతుంది, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, శాలరీ లక్షల్లో ఉండాలి, జాబ్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి, ఐటీలో మంచి టాప్ పొజిషన్లో ఉండాలి, ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయి ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఫ్యామిలీ దగ్గరలో ఉండకూడదు, అండ్ ఇద్దరు కలిసి సిటీలోనే ఉండాలి. ఇవి ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే. అలానే నేను అమ్మాయిని కూడా తక్కువ చేయట్లేదు. వాళ్ళ సేఫ్టీ, కంపాటబిలిటీ, వాళ్ళ సెక్యూర్గా ఉండడం కోసం అవన్నీ కోరుకుంటున్నారు. కానీ అవన్నీ ఇవ్వడానికి అబ్బాయి దగ్గర ఏం లేవు. అది ఇవ్వడానికి ఎంత కష్టపడుతుండో అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేటస్. మ్యాక్స్ ఒక అబ్బాయి జాబ్ ఎతికి అందులో జాయిన్ అయ్యి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ తన ఫ్యామిలీస్ని చూసుకుంటూ ఫైనాన్షియల్ స్టేటస్ హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ దరిద్రాలు అంటారు, వాటినే తగులుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మానసికంగా ఇదైపోయి ఉంటాడు అవన్నీ ఫేస్ చేస్తూ. దాని తర్వాత వచ్చేది పెద్ద ఫేసే పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు. సో ఇవన్నీ దాటుకొని కూడా, ఎన్ని కష్టాలు పడి కూడా అన్నీ సెట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి. ఆల్మోస్ట్ అక్కడికి 30 వచ్చేస్తుంటాయి. ఆ 30 వచ్చేసరికి ఏదైనా అమ్మాయిని అడుగుదామంటే ఏజ్ 30 అయిపోయింది కదా, బాల్ హెడ్ వచ్చింది కదా, పొట్టు వచ్చింది కదా, కలర్ లేదు కదా అనే రీజన్ చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఏమున్నా సరే, ఏం లేకపోయినా సరే. ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉండడం తప్పులేదు, కానీ ఆ రిక్వైర్మెంట్స్ మన దగ్గర కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు పెళ్లి సెట్ చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక రీసెంట్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. తనకి ఒక పర్సన్కి పెళ్ళి అవ్వాలి. మనిషి పరంగా మంచోడే, జాబ్ చేసుకుంటుండే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. కాకపోతే మధ్యలో మ్యారేజ్ బ్రోకర్స్ పెడతాం కదా, వాళ్ళకి సమ్ అమౌంట్ ఇచ్చి పిల్లని చూడమని చెప్తాం. ఆ పిల్లని చూసే మూమెంట్లో బ్రోకర్లు చేసే పనులు ఏంటంటే, అమ్మాయిలు ఉంటారు, కాకపోతే అవి మంచివా ఫేక్ అనేది మనకు తెలియదు. రీసెంట్గా ఎప్పుడు 214, 215 ఫేస్బుక్లో ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ పెట్టి ఈఎంఐ మ్యాచ్ నీకు బాగుంటుంది అని చెప్పి మ్యానిపులేట్ చేసి మంత్స్ డ్రాగ్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ లాక్కని ఫైనల్గా అమ్మాయి దొరకలేదని చెప్పేస్తారు. సో ఇదొక ఫేస్. ఏదన్నా లవ్ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుదామా అంటే, చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ చంపుతారని అదొక భయం, చేసుకోకపోతే ఇంట్లో చంపుతారని ఇదొక భయం. ఒక అబ్బాయి ఎట్లా బతకాలి? ఇప్పుడు ఆ దగ్గర డబ్బు ఉండదు, లైఫ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు తెల్లారి లేచిన కాడ నుంచి ఎండ్ వరకు గొడ్డు చాకరీ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుకుందాం. అంటే విలేజెస్లో ఉంటారు కదా మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ గురించి చెప్తా. ఇక్కడ అబ్బాయి పడే కష్టాలు అబ్బాయి పడుతూ ఉంటారు, కానీ ఇంటి దగ్గర నుంచి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవా, నువ్వు ఏం పెట్టి సాతాడు పెళ్లి చేసుకొని. ఒక హైదరాబాద్లోనే బతకాలంటే మినిమం 50,000 to 70,000 నీడ్ ఇప్పుడు పెళ్లి చేసుకొని బతకాలంటే. కానీ మన అబ్బాయిలకు వచ్చేదే 25 నుంచి 30, అదే గగనం. ఇప్పుడు ఆ శాలరీ పెట్టుకొని ఇంట్లో వాళ్ళని చూసుకోవాలా, లేకపోతే పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయిని చూసుకోవాలా అనే ఫియర్ చాలా పెద్ద ఫియర్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి అనే టాపిక్ వస్తేనే మ్యాక్స్ ఆఫ్ ద అబ్బాయిలు ఇప్పుడు ఏమవుతుంది, నాకు నేను ఇట్లాగే ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. ఎప్పుడైతే 80s 90sలో పెళ్ళి 22-23 yearsకి చేసేసే టైం నుంచి 30-32 వచ్చినా కూడా నాకు ఇంకా పెళ్ళి వద్దు, నేను ఇట్లాగే హ్యాపీగా ఉన్నా, ఇట్లాగే బాగుంటుందని చెప్తారు. ఎందుకంటే ఈ ఫియర్స్ని ఫేస్ చేయలేక, ఆల్రెడీ జాబ్, ఫైనాన్షియల్, ఈఎంఐస్ మంత్ పోయే కొద్దే ఆడికి ఆల్రెడీ ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది లైఫ్ మీద. ఇంకా పెళ్లి చేసుకొని సెకండ్ ఫేజ్ ఆఫ్ బాధలు పడడం భరించలేక నాకు పెళ్ళి వద్దు అంటాడు. సరే, ఏదన్నా మంచి అమ్మాయి దొరికి పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వేరే. ఇంకా అత్తమామల నుంచో, అమ్మాయి సైడ్ నుంచో, ఇంకేదన్నా ఆ ప్రాబ్లమ్స్ ఇంకోటి. పెళ్ళి అయింది, దాని తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు పెళ్ళి అనగానే పెళ్ళి ఒకటి సరిపోదు కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది, దాన్ని హాస్పిటలైజ్ చూసుకోవాలి, దాని తర్వాత పిల్లలు పుడతారు,
ఆయనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా పెంచాలి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఉత్తకి వెళ్తామా, ఒక 5,000 పెట్టుకెళ్ళాలి, ఇంట్లో బట్టలు కొనాలి, అది చేయాలి. అక్కడికి అవి వేరే ఖర్చులు. పండుగలు వచ్చినాయి, రిలేటివ్స్ వస్తారు, వాళ్ళ ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, పుట్టే పిల్లలకి ఖర్చులు. ఇప్పుడు ఒక క్లాస్ నర్సరీ యూకేజీ చదవాలంటే మన హైదరాబాద్లో 1.5 lakh. పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆయన్ని చదివించి ఆయన పెద్దోని చేసి ఆయన ఒక స్టేజ్లో పెట్టేసరికి అయిపోయింది. మన పేరెంట్స్ టైమింగ్స్ ఎట్లుండేదంటే అప్పుడు ఖర్చు తక్కువ ఉండేది, అమౌంట్ ఎక్కువ ఉండేది, అలా నడిచిపోయేది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా ఏదో ఒకటి పని చేసుకుని వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు సొసైటీ ఎట్లా క్రియేట్ చేసిందంటే ఒకడు పెళ్లి చేసుకోవాలన్నా కూడా చేసుకున్నా కూడా ఎంతసేపటికి హై పొజిషన్లోనే ఉండాలి, తక్కువగా కనిపించకూడదు. సరే నాకున్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నా అనుకున్నా కూడా ఆపోజిట్ ఎట్లా క్రియేట్ చేస్తుండంటే అది ఆడు కొన్నాడు, నువ్వు కొనలేకపోయినావు, ఆడి పిల్లలకి అది కొనిపించిండు, నీ పిల్లలకి అది కొనలేకపోయినావా, మేడ బోజుగా ఉంది, నువ్వేం కొనలేకపోయినావు, ఆడు కారు కొన్నాడు, నువ్వు కారు కొనలేకపోయినావు, ఆడు ఇల్లు కొన్నాడు, నువ్వు ఇల్లు కొనలేకపోయినావు. సో ఇలాంటివి ఉన్నాయి. సరే చేసుకున్నంత వరకు ఒక బాధ, చేసుకున్న తర్వాత ఈ బాధ. అరేంజ్ మ్యారేజెస్ అంటే 2 పెళ్లి చూపుల్లో పెళ్లి సెట్ అయిపోతుంది. అమ్మాయి గురించి అబ్బాయికి తెలియదు, అబ్బాయి గురించి అమ్మాయికి తెలియదు. సో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, గొడవలు అవుతాయో ఏమైతాయో మెల్లగలుగుతూ ఉంటుంది. సెట్ అయితే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు, లేకపోతే డివోర్స్ అయిపోతుంది. లవ్ మ్యారేజ్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ మీ లైఫ్లో వస్తే కనుక వదిలిపెట్టకండి. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు, కానీ నీ టఫ్ టైంలో, నీ డౌన్ఫాల్ ఎవరైతే నీ పక్కన ఉంటారో వాళ్ళని మాత్రం అసలు వదిలిపెట్టకండి అండ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే అలాంటి పర్సన్స్ దొరకదు. అలానే లవ్ మ్యారేజ్లో డివోర్స్ అవ్వమంటే అవుతాయి. ఎందుకు అవుతాయి? మన ఈగోస్, మన యాటిట్యూడ్స్, మన సెల్ఫ్ రెస్పెక్ట్లు ఒకరి మీద ఒకరు గెలవాలన్న సిచ్యువేషన్ రావడం వల్ల డివోర్స్ అవుతాయి. మ్యాక్స్ ఆఫ్ ది పీపుల్ చాలా రేర్గా ఉంటారు. ఇద్దరు మంచిగా ఉండి ఒకరినొకరిని అర్థం చేసుకొని ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇంకే విధంగా సరే చాలా తక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళు దొరికితే విడిచిపెట్టకండి. అండ్ అబ్బాయి ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఆడొక లవ్లో ఉన్నాడంటే ఆడొక డౌన్ఫాల్లో ఉందని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా అందరు విడిచిపెట్టిపోతారు. ఫస్ట్ ఆడు డౌన్ఫాల్లో ఉండు అని వాడు రియలైజ్ అయితే ఎప్పుడు తెలుసా? ఫస్ట్ ఆయన హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క హెయిర్ ఫాల్తో ఆయన డౌన్ఫాల్ హింట్ ఇస్తూ ఉంటుంది. అరే నీ జీవితం అయిపోతూ ఉందిరా, ఏదున్నా ఎప్పుడు చేసుకొని హింట్ ఇస్తూ ఉంటుంది. ఆ హింట్ అర్థమయ్యేసరికి మన సగం జీవితం అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే తొందరపడకండి. పేరెంట్స్ తొందర పెడుతున్నాను, లేకపోతే అమ్మాయి తొందర పెడుతున్నాను, ఈవెన్ లవ్ మ్యారేజ్ అయినా సరే మినిమం సెటిల్ అయిన తర్వాత చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ అర్థం చేసుకొని అండర్స్టాండ్ అయ్యి సరే కలిసి సెటిల్ అవుదాం అనే మైండ్ సెట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ దొరికితే చేసుకోండి. నేను సెటిల్ అవుతానే పెళ్లి చేసుకుంటా, నాకు ఇంత శాలరీ వస్తేనే చేసుకుంటా అనేది అది వేరే ఇష్యూ. సరే ఇప్పుడు కొన్ని కోట్లు ఉన్న పర్సన్కో అమ్మాయికో పెళ్లి చేసారు, ఒక 2-3 years తర్వాత బిజినెస్ పెట్టి టోటల్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో విడగొడతారా, డివోర్స్ ఇస్తారా? అలా కాదు. పార్ట్నర్ అంటే ఏ సిచ్యువేషన్లో సరే అర్థం చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది. సెటిల్ అయిన తర్వాత చూసుకోవడం వేరు, కలిసి సెటిల్ అవుదామని చెప్పడం వేరు. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, బ్రదర్ నువ్వు కనుక పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మంచి పార్ట్నర్ని చూస్ చేసుకోగానే సెటిల్ అయిన తర్వాత చేసుకుంటా, కట్నం వస్తే పెళ్లి చేసుకుంటా మాత్రం ఎన్ని ఎక్స్పెక్ట్ చేయవు. ఎందుకంటే ఇవాళ ఎవరుంటారు, రేపు ఎవరు చంపుతారు అనేది ఎవరికి ఐడియా లేదు. సో ఇంటి దగ్గర ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఆటోమేటిక్గా నీకు ఎట్లాగో ఉంటాయి షూర్గా. సో వాటన్నిటిని తట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అదొక ఫియర్ పెట్టుకోకు. అయితే అయింది, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళు ప్రెషర్ పెట్టి వీళ్ళు ప్రెషర్ పెట్టిన మాత్రం పెళ్లి చేసుకొని నీ లైఫ్ని ఇంకా పెద్ద నరకం చేయకు, వచ్చిన అమ్మాయికి ఇంకా నరకం చూపించవు. సో జాగ్రత్తగా ఉండు, నీ పన్ను చేసుకుంటే వెళ్ళు. ఈ ఫియర్ అనేది మాత్రం పెట్టుకోకండి. ఎవరైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు, నేను చేసుకోవాలి, ఇంకా సెటిల్ అవుతా, సెటిల్ అయిన తర్వాత ఎన్నొద్దు. అర్థం చేసుకునే పర్సన్ ఉంటే చేసేసుకోండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, తర్వాత మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం బ్రోకర్స్ మీకు ఇదే చెప్తున్నా, ఇద్దరి ఫ్యామిలీని కలిపేటప్పుడు చూసి కలపండి. ఏదో డబ్బుల కోసం ఫేక్ ఫొటోస్ చూపించి, ఫేక్ సంబంధాలు చూపించి, వాళ్ళ టైం ల్యాప్స్ చేసి, వాళ్ళ అమౌంట్ లాస్ అయ్యే విధంగా చేసి తర్వాత ఏం దొరకలేదని మాత్రం విడిచిపెట్టకండి. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమందిని చూసినా కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతే. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.